హాయ్ అండి. క్యారెట్ ఆమ్లెట్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ ఒక 3 ఎగ్స్‌ని బ్రేక్ చేసి బాగా గిలకొట్టుకొని ఇందులోకి ఒక పావు టీ స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడరు, మళ్ళా జీరా పౌడర్, ఒక స్పూను ధనియా పౌడర్, రుచికి సరిపడా సాల్టు, 3/4 స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూను వేసుకొని అన్నీ కలిసేటట్లు ఒకసారి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక 3 స్పూన్స్ శనగపిండిని ఒక బౌల్లోకి తీసుకొని గరం మసాలా పౌడరు, టర్మరిక్ పౌడర్ వేసుకొని కొద్దిగా పాలను పోసి దోశ కన్సిస్టెన్సీ వచ్చేటట్లు కలుపుకోవాలి. ఇప్పుడు తురిమి పెట్టుకున్న 2 క్యారెట్స్, ఆ తర్వాత ఒక పచ్చిమిర్చి, కొత్తిమీర, సన్నగా కట్ చేసి పెట్టుకున్న మీడియం సైజు ఆనియన్ ఒకటి అన్నింటిని కలిపి బీట్ చేసి పక్కన పెట్టుకున్న ఎగ్ మిశ్రమంలోకి వేసుకొని అలాగే శనగపిండి మిశ్రమం కూడా ఇందులోకి వేసి అన్నీ కలిసేటట్లు బాగా కలుపుకొని ఇంకా ఆమ్లెట్ వేసుకోవటమే. పెనం కొంచెం వేడి ఎక్కిన తర్వాత లో ఫ్లేమ్లో ఉంచుకొని బ్యాటర్ని పెనం పైన వేసుకోవాలి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని రెండు వైపులా నెయ్యి కానీ ఆయిల్ని కానీ కొంచెం అప్లై చేస్తూ చక్కగా వేయించుకోవాలి. ఇప్పుడు ఆమ్లెట్ పైన క్యారెట్ తురుము, కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్, కొత్తిమీర తరుగు కూడా వేసుకొని సర్వ్ చేసుకోవటమే. టమాటో సాస్తో కానీ అల్లం చట్నీతో కానీ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలాగే తింటే కూడా చాలా బాగుంటుంది.